ఇవాళ మార్నింగ్ లేవగానే మా ఆయన నాకు ఇంకా ఇవాళ లంచ్ వద్దు, మేము టీమ్ లంచ్కి బయటకు వెళ్తున్నాం, నీకు కావాల్సిన వరకే లంచ్ చేసుకో అని చెప్పేశారు. ఇంకా తనకి టిఫిన్ పెట్టి అయితే తనకి పంపించేశాను అనమాట. సో ఇంకా నేను ఏం చేయాలో తెలియక సో కొంచెం రైస్ నానపెట్టుకొని ఒక పులావ్ రైస్ లాగా రెడీ చేసేసుకుందాం అని చెప్పేసి క్విక్గా ఇది చేసేస్తూ ఉన్నాను. సో కొంచెం రైస్ అయితే నానపెట్టేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో గీ వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టొమాటో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనిచ్చాను. అయ్యో మర్చిపోకండి, మధ్యలో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను. అదంతా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి ఫ్రై అవ్వనిచ్చేసాను. తగినంత వాటర్ పోసేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. అలాగే తగినంత వాటర్ వేసేసి బాగా మరిగిన తర్వాత రైస్ అయితే నానపెట్టేసింది వేసేసాను అనమాట. క్విక్గా ఒక 5 మినిట్స్లో నాకు యమ్మీ లంచ్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఎప్పుడైనా మనము కంటికి మంచిగా అనిపిస్తేనే తినే ఫుడ్ మంచిగా వెళ్తుంది కదా. సో అలాగే ప్లేట్ని ఎప్పుడు మంచిగా రెడీ చేసుకోవడానికి ఇష్టపడతానమాట. మీరు కూడా ఇలాగే ఇష్టపడతారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంక రెడీ అయిపోయిన తర్వాత నా ప్లేట్ని ఇలా యమ్మీగా రెడీ చేసేసాను. కొంచెం సలాడు, అలాగే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొంచెం రైతా, 1 కప్ రైస్తో నా లంచ్ని రెడీ చేస్తాను.